లేకుండా మరి ఇవ్వాలని, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వారికి 1,50,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సాహ బహుమతిని 3 లక్షలకు పెంచాలని చెప్పి మరి ఈ విధంగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లాల్లో వికలాంగుల సంక్షేమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు వికలాంగుల సదనాలను ఏర్పాటు చేసి సదనాలతో విద్యార్థులకు మెస్ ఛార్జీలు 2,500 మరియు కాస్మెటిక్ ఛార్జీలు 500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 18 సంవత్సరాల నిండిన వికలాంగులకి మరియు వికలాంగురాలకి మోటార్ వాహనాలు ఎలాంటి వయస్సు మరియు విద్యార్హత లేకుండా ఇవ్వాలని, అందులో ల్యాప్టాప్లు బదిలీలకు ఐఫోన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికలాంగుల హక్కుల చట్టం 216 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ కోర్టులలో వారికి కాకుండా ఓసీ బీసీ ఇతర వికలాంగులు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి కృష్ణమాదిక్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలో వికలాంగులకు 5% గృహాలు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి వికలాంగురాలకి ప్రభుత్వం నుంచి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఇచ్చే ఎన్హెచ్ఎఫ్డిసి రుణాలను కూడా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగి పూచీకత్తు లేకుండా ఒక్కొక్క వికలాంగురాలికి 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో ఆరాధ్య దైవమైనటువంటి సర్ లూయిస్ బ్రెయిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఒక విద్యా విధానంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరు వికలాంగులైతే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, మరియు చదువులేని వారు అయితే వివాహ ప్రోత్సాహ బహుమతితో పాటు 5 లక్షల రుణం ఇప్పించాలని, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ షాపులలో వికలాంగులకు 5% రిజర్వేషన్లు ప్రకారం షాపులు కేటాయించాలి, మరియు అన్ని బస్సులలో వికలాంగులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులు వెళ్ళే విధంగా ర్యాపులు మరియు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి. పెళ్ళైన కుటుంబాలకు సపరేటుగా ఉచిత హెల్త్ కార్డులు ప్రభుత్వం భరించాలి. వికలాంగుడైన అతను ఆమె కుటుంబ పెద్ద అయితే ప్రభుత్వం 5 లక్షల బీమా కల్పించాలి. దివ్యాంగులైన ప్రతి వారికి ప్రభుత్వం నుండి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలి, మరియు మున్సిపల్ షాపుల్లో రూములు కేటాయించి ఇండ్లకు పన్ను మినహాయింపు మరి షాపుకు పన్ను మినహాయింపు అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మరి అన్నగారు 21 డిమాండ్లతోటి మరి ఈ యొక్క కరపత్రం ద్వారా మనందరికీ తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, వాస్తవంగా వికలాంగులు అనేటువంటి వాళ్ళు అన్ని కులాల్లోనూ ఉన్నారు. ఒక మాదిగా ఎరికల సుగాలే లాలు అని కాకోకుండా అన్ని కులాల్లో ఉండేటువంటి వాళ్ళందరి కోసం కూడా అన్నగారు ఈ కరపత్రాన్ని తయారు చేసి ఈరోజు మరి అమరావతిలో భారీ ఎత్తున మరి వికలాంగుల మహాగర్జన అనేటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ఇక్కడున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పి నాయకులు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి మరి బాధ్యత తీసుకొని వాళ్ళు ఇన్ఛార్జీలుగా వెళ్ళి మరి అక్కడి నుంచి ప్రతి మండలం నుంచి కూడా ఒక వాహనాన్ని తరలించే విధంగా అక్కడ ఉన్నటువంటి వికలాంగులందరినీ పోగు చేసే విధంగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అన్నగారు సూచనలు ఇచ్చారు. కనుకనే ఈరోజు మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వికలాంగ నాయకత్వంతో పాటు మరి జనరల్ నాయకత్వం కూడా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి కూడా ఏ విధంగా అయితే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ పేర్లను కూడా ఈరోజు ఇన్ఛార్జీలుగా రాసుకొని వాళ్ళని ప్రకటన చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ వికలాంగులు మరి బస్సుకు వెళ్ళినా, లేదు ట్రైన్కు వెళ్ళినా, లేదు ఇతర వాహనాలు తీసుకుని వెళ్ళినా అక్కడ వాళ్ళకు సహాయకారులుగా కూడా మరి కొంతమంది వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కనుక మరి వికలాంగులు ఒకరే వెళ్తే వాళ్ళకు తిండి కానీ, లేదా భోజనం కానీ, లేదా మూత్ర విసర్జన కానీ ఇవన్నీ ఇబ్బందులు లేకోకుండా వాహనాల్లో అయితే ఎక్కడైతే మనకు అవసరం అవుతుందో అక్కడ ఆపి మరి వాళ్ళ యొక్క కాలకృత్యాలు కానీ, లేదా వాళ్ళకు భోజన వసతి కానీ, లేదా వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళా క్షేమంగా వాళ్ళ గ్రామానికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అన్నగారు మరి ఈ ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని, ఎంఎస్పి నాయకత్వాన్ని బాధ్యతలు ఇచ్చి మరి ఆ యొక్క
యొక్క నియోజకవర్గం, మండల, మరి అదేవిధంగా గ్రామాల్లో కూడా బాధ్యతలుగా వాళ్ళు ఉండి వీళ్ళందరినీ తీసుకుపోయి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇంటికి తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతోనే మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మనతో పాటు వికలాంగులు, మరి అదేవిధంగా ఎంఎస్పీ, ఎంఆర్పిఎస్, మరి అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, మరి అదేవిధంగా మహిళా సంఘాలు, అదేవిధంగా మరి మిగతా అనుబంధ సంఘాలన్నిటితో పాటు మరి మనకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో, మన యొక్క సంఘానికి ఎవరైతే మరి చేదోడు వాదోడుగా ఉంటారో ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి, వాళ్ళ ద్వారా కూడా కొంత నాయకత్వాన్ని పెంపొందించజేయడానికి, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళను కూడా మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది మిత్రులారా.